పొన్నవల్లి అరుణ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. ప్రతిభావంతులు, ప్రచారశీలత కూడా బాగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు ప్రభావశీలులు కూడా. 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేసి తెలుగు వాళ్ళకు బాగా చిరపరిచితులుగా. మీరే అరుణ్ కుమార్ గారు మాట్లాడతారంటే వింటుంటారు ఇప్పటికి కూడా. 5-6 సార్లు 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగాను 5-6-7 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మంత్రులుగా చాలా కాలం ఉన్నవాళ్ళు. మరి ఎవరికి లేని ఒక ఆకర్షణ, గ్లామర్ ఎలా వచ్చింది? ఏంటి మీ రహస్యం? నేనేం పెద్ద ఆకర్షణ గ్లామర్ అనుకోను, కానీ టైం అండి. ఈ మీడియా ఇదంతా బాగా పెరుగుతున్న టైంలో నేను ఎంపీ అయ్యాను. సో న్యాచురల్గా అడ్వాంటేజ్ వచ్చింది. మిగతా సీనియర్స్ వాళ్ళు ఉన్న టైంలో ఓన్లీ పత్రికలు ఉండేవి, ఏదో ఒక ఛానల్ ఉండేది. ఈ కాంపిటీషన్, యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ ఒక పెద్ద రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ కొంత అడ్వాంటేజ్ అయింది కొంతమందికి డిసడ్వాంటేజ్ అయింది. సరే, నాకు మీరు చెప్పినట్టుగా నలుగురికి తెలియడానికి ఇదే కారణం. డెఫినెట్గా ఇది నా వరకు నేను ఇంకా బతికున్నానని తెలియడానికి ఇది ఒక చాలా యూఆర్ స్ట్రాంగ్ అండ్ కికింగ్ అనుకోండి. అందులో ఆ మాట కాదు, కానీ మీరు అన్నట్టు యూట్యూబ్ అన్నారు. యూట్యూబ్లో కూడా మీరు వన్ ఆఫ్ ది పాపులర్ స్టార్స్. అదే నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే నాకు ఇంత టెక్నాలజీ తెలియదు. ఓన్లీ ఇంటర్నెట్ వాడటం తెలుసు, ఈమెయిల్ ఇవ్వడం తెలుసు, గూగుల్ సెర్చింగ్ తెలుసు తప్ప ఇంత తెలియదు. యూట్యూబ్ అంటే సినిమాలు చూసుకోవడం అనుకునేవాడిని. ఈ మధ్య నాది యూట్యూబ్ ఛానల్స్ బాగా ఎక్కువ మంది చూస్తున్నారని, చూసిన వాళ్ళు ఫోన్లు చేయటం, దీనికి కూడా ఇంత పాపులారిటీ వచ్చింది అనమాట. అరుణ్ కుమార్ గారు ఎంపీగా, వక్తగా ఇవన్నీ తెలుసు, కానీ మీరు నిజానికి సినిమాలు తీశారు, సినిమాల్లో వేశారు, పత్రిక కూడా మీరు నడిపించారు. సో మీడియాతో కూడా మీకు తగు మాత్రం చెప్పుకోదగినంత పరిచయం ఉంది. పైగా మీరు రాజమహేంద్రవరం వీటన్నిటికీ పుట్టినల్లు కదా. రాజమండ్రి వరకు నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు 20 years వయసు ఉన్నప్పటి నుంచి ఆర్టికల్స్ రాసి పేపర్లకు ఇవ్వటం. రాజమండ్రి సమాచారం అని చాలా పాపులర్ పేపర్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అది ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళంతా, తెలుసున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి. అలాగా ఈ జర్నలిస్టులతో నా ఉద్దేశంలో ఏంటంటే, జర్నలిజం వేరు, పాలిటిక్స్ వేరు కాదండి, రెండు ఒకటే. మన హిస్టరీ చూసినట్టయితే ఈ దేశానికి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళందరూ జర్నలిస్టులే. గాంధీ దగ్గర నుంచి కందుకూరు వీరేశలింగం మొదటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. మా రాజమండ్రిలో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ జర్నలిస్టులే. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా అప్పుడు బాంబులేసో లేకపోతే రోడ్డు మీద తుపాకులు కాల్చి వెళ్ళలేదు. ఒక వ్యాసం రాయటం, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని అరెస్ట్ చేయటం. అప్పటికి ఇంతమంది చదివేవాళ్ళు లేకపోయినా ఆ వ్యాసాన్ని చూస్తే అంత భయపడేవారు గవర్నమెంట్. కానీ మీరు చెప్పింది అంతగా వినడానికి యూఆర్ అన్ ఇంటెలిజెంట్ లిటిగెంట్ అండ్ బెలిగ్రెంట్ ఎంపీ మేసే. మీరు లాయర్ కూడా తిడుతున్నారా? ఇంటెలిజెన్స్ అదేం పెద్ద నేను అనుకోనండి. అంటే దానికి కొలబద్ద ఏంటో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి కూడా అందరూ మా ఇంట్లో గ్రాడ్యుయేట్సే. నా అంత నాసి గ్రాడ్యుయేట్ ఎవడో లేడు. ఎందుకంటే ఏది కూడా నేను ఒకసారి పాస్ అవ్వాల. పియూసీ కంపార్ట్మెంట్లు, బీకామ్ కంపార్ట్మెంట్లు, లా కంపార్ట్మెంట్, అన్ని కంపార్ట్మెంట్లుగా అయింది తప్ప ఏది ఒక్కసారి లా కూడా చేశారు. చేశాను. కేసులు, కోర్టులకి వెళ్ళటం లేదు. అప్పటికే లాలో నుంచి బయటకు వచ్చేటప్పటికే నేను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. నేను బాగా ఎర్లీ ఏజ్ అండి, అంటే పదవి వచ్చింది 50 గట్ట వచ్చింది, కానీ ఇది నాకు ఒక పిచ్చ అంటారు. అలాగా పాలిటిక్స్ అంటే ఒక పిచ్చ. లక్కీగా ఫ్యామిలీలో పెద్ద తపన మంచి మాట చెప్పాలంటే తపన. అంటే తపన దేనికో తెలియదు. ఎందుకంటే నేను ఎంపీ అవుతానని ఎప్పుడు ఊహించలే. నాకు తెలుసు సెట్ బ్యాక్, క్యాస్ట్ నా సెట్ బ్యాక్, ఫైనాన్షియల్ పొజిషన్ అంత ఎంపీ అవ్వగలిగినంత ఫైనాన్షియల్ పొజిషన్ లేదు. సో డెఫినెట్గా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ తిరుగుతున్నాను తప్ప ఎలక్షన్లు అవుతాయని, నేను ఏదో పెద్ద పదవిలోకి వస్తానని ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయలే. అయినా ఇందులో ఇంట్రెస్ట్. సో ఎందుకుంది అని ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే పిచ్చనే అనుకోవాలి. అలా కంటిన్యూ అయింది. లక్కీగా ఫ్యామిలీలో కూడా మేము వెల్ టు డూ ఫ్యామిలీ. అదే. సో ఫ్యామిలీ కూడా బాగానే, ఎవరు నన్ను అపోజ్ చేయలేదు. వీడిలా గాలికి తిరిగి, అంటే మీ నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు వాస్తవంగా మీ కుటుంబం వ్యాపార రంగంలో కూడా ఉండటం అనేది సంభవించినట్టు కనిపిస్తుంది. అవునండి. మా తాతగారు టెంబర్ మర్చెంట్ గా వచ్చారు. మా ఫాదరు, మా పెద్దనాన్నగారు, మా చిన్నాన్నగారు అందరూ టెంబర్ మర్చెంట్సే. మా పెద్దనాన్నగారు పాలిటిక్స్ లో ఎక్కువ తిరిగేవాడు. ఆయన పేరే పొలిటికల్ గా ఎక్కువ తెలుసు. ఒక స్టేజ్ లో ఆయన జవహర్లాల్ నెహ్రూతో ఉండవల్లి శంకర కోటేశ్వరరావు అని ఆయన 3-4 సార్లు కౌన్సిలర్ చేశారు. జవహర్లాల్ నెహ్రూతో డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడతాడని అనుకునేవారు. భారత్ సేవక్ సమాజ్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు.
సో మా నాన్నగారు ఏమో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఒక్క ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ నెగ్గారు మా ఫాదర్. ఓకే. అది ఎవరి మీద? వంగవీటి దీక్షితులు గారి మీద. ఓకే. వంగవీటి దీక్షితులు గారు అంటే పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. ఆయన్ని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరరావు గారి తమ్ముడిని పెట్టింది అనమాట. ఓహో. అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ. ఓకే. ఓకే. పెట్టి కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్, ఆయనేమో ప్రజా పార్టీ. అదే. మా చిన్నాన్నగారు మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం మా అంతవరకే, ఏవో ఆ మున్సిపాలిటీ వార్డు ఎలక్షన్ల వరకే. కానీ వాస్తవంగా గోదావరి జిల్లాలో అందులో రాజమండ్రి సంఘ సంస్కరణ, కమ్యూనిస్ట్ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, సాహిత్యం అన్ని అక్కడి నుంచే కదా వాస్తవంగా చెప్పాలి. 1952 జనరల్ ఎలక్షన్స్ లో ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ రాజమండ్రి చిట్టూరు ప్రభాకర్ కమ్యూనిస్ట్. అవును. అవును. కమ్యూనిస్ట్ నెగ్గిందండి. అందుకని రాజమండ్రిలో అన్ని మూమెంట్లు ఉన్నాయి, పొలిటికల్ మూమెంట్లు ఉన్నాయి. అమ్మ నవల మొదట అనువాదం చేసింది కూడా లింగరాజు గారు. అమ్మ అనువాదం అది ఇప్పటికి చదివినా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. 150వ వార్షికోత్సవం అట్లా జరుపుకుంటుంది అది. అరుణ్ కుమార్ గారు, మీ నేపథ్యం ఏంటి ప్రజలకు? కానీ ఒకటి చెప్పండి, చాలా మంది మీరు నెహ్రూ కుటుంబానికి అంటే సోనియా గాంధీని లేకపోతే రాహుల్ గాంధీని అనువాదం చేయడం వల్ల మీరు రాజకీయాలు, వాస్తవానికి మీరు చాలా కాలం పాటు రాజకీయ ఆసక్తితో ఉన్నారు ఈ సామాజిక పొందికలు వీటన్నిటిలో. నేను ఫస్ట్ 1967 అనుకుంటానండి. 1967 ఎలక్షన్ నుంచి, అంటే 67 నుంచే హై స్కూల్లో ఉన్నాను. అందరూ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోతారు. 50 ఏళ్ళు స్కూల్ ఎగ్గొట్టి ఊరేగింపుల్లోకి. ఓకే. ఎక్కడైనా రిక్షాలో మైక్ ఇచ్చారనుకోండి ప్రచారం చేయమని, అదే సరదా. చిన్న కుర్రాడని ఇచ్చేవారు కాదు, కానీ ఏదో అలా ఇలా పలానా వాళ్ళ అబ్బాయి నిండి అది ఇది చెప్తే కూర్చోబెట్టి మైక్ ఇచ్చేవారు. ఏ పార్టీతో వెళ్ళేవాళ్ళు ఎక్కువగా? ఇండిపెండెంట్ తో వెళ్ళాను ఫస్ట్. తర్వాత 71 ఎలక్షన్ లో కల్నల్ రాజు గారు, ఓల్డ్ కాంగ్రెస్, యాంటీ ఇందిరా గాంధీ, ఆ ఎలక్షన్ లో ఆయనకి నేతాజీ గారు డాక్టర్ కల్నల్ రాజు ఆయనకి పనిచేసాను. అది ఫస్ట్ ఎలక్షన్. నేను ఒరిజినల్ గా స్పీచ్ ఇస్తే జనం రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఎలక్షన్ అదే. 71 అంటే అప్పుడు ఓట్లే 17-18 ఏళ్ళు కూడా లేవు. 71 17 ఏళ్ళు ఉన్నాయి. 72 ఆంధ్ర అజిటేషన్ వచ్చింది. ఆంధ్ర అజిటేషన్ లో నేను మేసా కింద బుక్ చేశారు, వైజాగ్ లో నెలాడున్నాను. అప్పటికి నేను బీకామ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. సో అప్పుడు మాతో జైలు మేట్స్ ఎవరు? వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఫెనమనేని కోటేశ్వరరావు గారు, వైజాగ్ జైల్లో. అంత పెద్ద పెద్ద వాళ్ళు. మేము స్టూడెంట్స్ కింద 10-15 మంది ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కొంత రాజకీయంగా ఇది మనకి ఇష్టమైన ఫీల్డ్ అనేటువంటి ఒక ఇది వచ్చింది. అప్పటి వరకు నేను యాంటీ కాంగ్రెస్. నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని, ఒక క్యాంప్కి వెళ్ళాను. మా ఊర్లోకి ఈయన వచ్చాడు, ఎవరు? గురూజీ గోల్వాల్కర్ వచ్చిన సభలో ఒక 100 మందిని నిక్కరు చొక్కా వేసి నేను వేసి కూర్చున్నాను. నాకు బాగా గుర్తు, ఆయన స్టేజ్ మీదకి రాగానే లైట్లు ఆర్పేశారు. ఆయన మీద లైట్ పడకూడదు. ఆయన అలా వచ్చి కూర్చున్నాడు. ఏమిటో తెలీదు, అప్రాచ్యపు దీపం ఆయన వచ్చినప్పుడు ఆ దీపం ఆర్పేయడం. అప్పటికి నాకు అది 65 కానీ 66 కానీ. ఓకే. అందరూ కూర్చుని ఆయన మాట్లాడడం డాన్స్ నాకు అంత తెలియదు, కానీ డెఫినెట్ గా గోల్వాల్కర్ గారు వచ్చి వెళ్ళడం గుర్తుంది. తర్వాత 71 లో అనుకుంటాను, వరంగల్లో రాష్ట్ర ఏబీవీపీ మహాసభలు అయితే వాటికి రాజమండ్రి నుంచి వచ్చాను. వచ్చి వాటిలో పార్టిసిపేట్ చేశాను. యాంటీ కాంగ్రెస్ లో అప్పుడు కమ్యూనిస్టులు అవ్వాలి, లేకపోతే ఆర్ఎస్ఎస్ అవ్వాలి, రెండే ఉండేవి. కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళాలంటే అది పెద్ద అగ్ని పరీక్ష. వాడు ఏదో ముందు దీంట్లో చేరాలి, దాంట్లో పని చేయాలి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ అనేది నాకు అస్సలు పడదండి. ఇందులో కూడా డిసిప్లిన్ స్టేజ్ కాంగ్రెస్ లో మీరు చాలా డిసిప్లిన్ గా ఉంటున్నారు. డిసిప్లిన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాం. ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేయడానికి నాకు గుర్తుండి ప్రధాన కారణం వి ద నేషన్ అని గోల్వాల్కర్ గారు రాసింది. వాళ్ళకి బైబిల్ అదే ఆర్ఎస్ఎస్ కి, జాతీయతకు నిర్వచన పుస్తకం. అది చదివిన తర్వాత మాత్రం నాకు అనిపించింది ఇది మనకు సూట్ అవుతుంది. అది పర్టికులర్ ఇంకా యాంటీ ఇస్లాం కింద ఉంటుంది అది. వాళ్ళందరూ వచ్చి మనని బదనాం చేసి తొక్కేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఆరియన్స్ అంటే మనమే అని. అందులో బాగా నాకు హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే, నార్త్ పోల్ నుంచి ఆరియన్స్ వచ్చారని అంటారు, తప్పది. నార్త్ పోలే జరిగి అక్కడికి వెళ్ళిపోయింది. అది ఇక్కడే బీహార్ లో ఉండేదని. ఆయన చదవలేదా మీరు? అవును. అది అవన్నీ తర్వాత వాళ్ళ పుస్తకాన్ని కూడా వితట ఉపసంహరించి ఇదంతా చేశారు. వాస్తవంగా చేశారా? అది నాకు తెలియదు. అంటే జర్మనీ లాగా నాజీల పోలిక కూడా ఉంటుంది. అంటే భారతదేశం అసలు చాలా ఇదేంటంటే, మనం
అది పాకిస్తాన్ అయినప్పుడు ఇది హిందుస్థాన్ అవ్వాలి. దాన్ని మళ్ళీ తర్వాత కాలంలో సీతారాం యేచూరి బయట పెడితే అది ఒక వివాదం అయింది మళ్ళీ. అది ఇదంతా We and our nation who defined అని జాతీయతకు correct. నిర్వచనం దాని పేరు. అంటే ఇది హిందువులు అంతే, హిందూ ఆర్యను ఈ ఇది ఒక రేస్ సో మీకు ఆ రోజుల్లోనే అంటే అప్పటికే మీ విచక్షణ శక్తి ఈ మత సామరస్యంగా ఉండాలన్న ఒక భావన కలిగింది. అంటే నాకు ఒక చిన్న అప్పట్లో నేను ఫస్ట్ 1వ క్లాస్ నుంచి ఎస్ఎల్సి వరకు సాంస్క్రిట్ అండి. నేను చదువుకున్న 5వ క్లాస్ వరకు సాంస్క్రిట్ స్కూలే. నేను చదువుకున్న స్కూల్ పేరే సంస్కృత పాఠశాల. ఓహో 6th నుంచి 11th వరకు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్. ఓకే. ఈ సెకండ్ లాంగ్వేజ్ లో ఏమవుతుందంటే మా స్కూల్లోనే ఉండేది సాంస్క్రిట్, ఉర్దూను. మేమందరం ఏ సెక్షన్ లో ఉంటాం, ఆ అవర్ వచ్చేటప్పటికి మేము సాంస్క్రిట్ క్లాస్కి పోతాం, ముస్లిమ్స్ అందరూ ఉర్దూ క్లాస్కి పోతారు. ఓహో అలాగా 6 ఏళ్ళు ముస్లిమ్స్ తోటే మాకు ఓకే క్లాసు, ఇంక మారం అదే సెక్షన్. అదేనండి. సో ఎంత క్లోజ్ అయిపోయాము. అసలు ఇదొక ఈ డివిజన్ ఉంటుందని వాడి ఇంటికి వెళ్ళి వాడు ఏం చేస్తాడో మాకు తెలియదు. మేమంతా బ్రాహ్మణం, వాళ్ళంతా ముస్లిమ్స్. కానీ మాకెప్పుడు వాడు వేరు మనం వేరు అనే ఫీలింగే రాలా. అదేనండి. అటువంటిది ఈ బుక్ లాంటి చదువుతుంటే ఒకసారి ఏదో కొంచెం అరాయించుకోలేకపోయాం. అది వాస్తవానికి హేతుబద్ధత మంచి ఆలోచన కదా. అప్పుడు మీకున్న వయసుతో పోలిస్తే ఇదేదో బాగాలేనట్టుగా ఉందని ఒక భావన వచ్చింది. మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఇప్పుడు సంస్కృతం, ఉర్దూ అంటే అనేది ఏదో పరాయి భాష అది ఇది అని కాకుండా అది కూడా దేశీయ భాష. అసలు వింటుంటే మనకు అర్థమైపోయినా బాగుంటుంది, ఏదో సంగీతం పాడినట్టు ఉంటుంది. ఎందుకో ఉర్దూ మాట్లాడలేదు ఇప్పుడు ఎవరో. ఇక్కడ హైదరాబాద్ కూడా అయిపోయింది ఉర్దూ మారేసి. అంటే ఇంగ్లీష్ బాగా పెరిగిపోయి తెలుగు మాట్లాడుకోవడం. అవును. నేను లక్నో వెళ్ళినప్పుడు విన్నాను, అసలు ఆ లాంగ్వేజే దాని లెక్క వేరు. అసలు మీరు పార్లమెంట్ లో కూడా చాలా చూసి విని ఉంటారు కదా. పార్లమెంట్ లో విన్నాను. లక్నోకి నేను ఎలక్షన్కి వెళ్ళాను, యూపీ ఎలక్షన్స్కి వెళ్తే యూపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఏముంటుంది, ఇలా ఇక్కడ తిరిగి చాలా అసలు నువ్వు అనే పదం ఉండదేమో అనుకుంటాను ఉర్దూలో. అంత మీరే, అవును, అంత గౌరవంగా ఉంటుంది. అవును. సరే ఎందుకో అది మంచిగా చెడు అనేది చెప్పలేను, కానీ నాకు ఇది సూట్ అవుదేమో అనిపించిన తర్వాత ఆర్ఎస్ఎస్ తోటి నెమ్మదిగా వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఇంకా వెళ్ళటం మానేయటం, కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టాం. ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా మీ రాజమండ్రి వాళ్ళే కదా ఎక్కువగా. వాస్తవంగా వాళ్ళంతా నాకు బాగా క్లోజ్. ఇప్పుడు ఇది డెమోక్రసీ, అంతే కదా, ఎవరి ఐడియాలజీ వాళ్ళది. అవును. దీంట్లో నేనేం వాళ్ళని తప్పట్ను, నేను వాళ్ళతో విభేదిస్తాను. నాకు విభేదించే రైట్ అయితే ఉంటుంది కదా. నేను విభేదిస్తున్నాను కాబట్టి నాది రైట్, వాళ్ళది తప్పు అని నేను అన్నాను. నాకు అంత ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. డెఫినెట్ గా నా ఉద్దేశంలో వాళ్ళ తప్పు, వాళ్ళ ఉద్దేశంలో నా తప్పు. ఒక చూద్దాం, పబ్లిక్ ఎవరంటే అదే డెమోక్రసీ. అంతే, భావాల ఘర్షణ అంతే, ప్రజల వ్యక్తిగత ఘర్షణ ఉండదు. మరి 72లో ఈ ప్రత్యేకాంధ్ర ఉద్యమం సమయంలో క్రియాశీలం అయ్యారు. తర్వాత బాగా రాజకీయాల్లో క్రియాశీలమైన సందర్భం ఎప్పుడు అంటే నేను 1975 సెప్టెంబర్లో డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి, ఎవడో చేయడండి ఇలాగే, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్కి వెళ్ళి, ఎవ్వరో పరిచయం లేదు నాకు. మా రాజమండ్రిలో ఒక బిషప్ గారు ఉండేవారు, ఆయన స్టేషన్లో కలిసాడు. కలిసి ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, హైదరాబాద్ కాంగ్రెస్ లో చేరదామని వెళ్తున్నాను అసలు కాంగ్రెస్ దా అని చెప్పి ఆయన నాకు తెలిసి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లి ఆ మైసూర్ కే ఫ్లాట్జ్ లో దిగి పొద్దున వెళ్తే మన ఈయన వీరమాచినేని వెంకటనారాయణ గారు ప్రెసిడెంట్, కాంగ్రెస్ అధ్యక్షుడు, కొమ్మినేని శాసగిరిరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. 75 అంటే ఎమర్జెన్సీ ఆయన దగ్గర మెంబర్షిప్ తీసుకుని రాజమండ్రి వచ్చాను. వచ్చి రాజమండ్రిలో కాంగ్రెస్ ఆయన అక్కడి నుంచి వచ్చారు ఆసక్తిగా కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి మెంబర్షిప్ అడగటం అది ఎప్పుడు జరగదు. నేను డైరీ అప్పుడే కొత్తగా వచ్చాయి మెంబర్షిప్ బుక్లు. ఓకే, సరే నాకు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఇచ్చాడు ఈయన, కొమ్మినేని సీను. ఓహో, ఇచ్చాడు. తర్వాత అప్పటి నుంచి ఆయన చచ్చిపోయే వరకు నాతో బాగున్నాడు. ఓహో, చెప్తూ ఉంటాడు ఎవరు లేదు ఇలా వచ్చి నేను మెంబర్ అవుతానని, నాకు మెంబర్షిప్ ఇవ్వండి అని. తీసుకున్నాను మెంబర్షిప్. అక్కడ రాజమండ్రిలో మీటింగ్ ఎట్టగానే పెద్ద గొడవ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో దూరిపోతున్నారు, అదే పెద్ద మీటింగ్ పెట్టారు. నేను ఆర్ఎస్ఎస్ వాడిని. అరే అవన్నీ సరదా, ఇప్పుడు తలుచుకుంటే సరదాగా ఉంటాయి. బట్ నాకేం లేదు, 21 years వచ్చాయి, ఇంకా మెంబర్ అవ్వచ్చు. మెంబర్ అయ్యాను. 78లో నేను కంటెస్ట్ చేయాలండి అసలు, ఎందుకంటే అప్పుడు హస్తం గుర్తు క్యాండిడేట్ లేరు. అవును అవును, ఎక్కడ క్యాండిడేట్ లేరు. అవును. అయితే నాకు ఏజ్ తక్కువ అని సంగతి నాకు తెలియదు. 25 years ఉండాలని తెలియదు. అప్లికేషన్ కరెక్ట్ ఏజ్ అది వేసి పెట్టేశాను, తీసి పక్కనెట్టేశారు. ఇదేంటిది అందరూ టికెట్లో ఎవరు క్యాండిడేట్ లేక ఎత్తుక్కుంటూ నాకు కావాలంటే నాకు ఎవరు ఏంటంటే
అప్పుడు రహస్యం చెప్పారు, నీ తప్పురా బాబు, నీకు ఇంకా ఏడాది ఆగాలి, నీకు వయసు లేదు, వేస్తే డిస్క్వాలిఫై అయిపోతామని. అప్పుడు ఎందుకో అప్పుడు ఈ ఆలోచన రాలా, తేడా వేసి నిలబడిపోవచ్చు కదా అని. అప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరో తవ్వి తీసి కాదు అసలు ఎందుకు రాలేదా అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఒక లా అంటే ఒక భయం ఉంది, మనకు తెలియకుండా ఉందన్నమాట. తప్పు అంటే చాలా చిన్న వయసులో మీరు ఉత్సాహంతో ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అంటే యథాలాపంగా ఏం రాలేదు మీరు, కాదు కదండి, అభినవేశంతో యథాలాపం కాదు. నేను ఇదే చేస్తానని ఖచ్చితంగా అందరికి చెప్పి నేను ఇందులోనే ఉంటాను, నేను ఇంకే పని చేయలేను, ఇందులోనే ఉంటాను అని చెప్పే వచ్చాను. ఇంకా కొన్న మా ఫ్యామిలీలో అయితే ఎందుకో తెలియదు కానీ నాకు అస్సలు అపోజిషన్ లేదండి. ఓహో, ఎవరు కూడా నన్ను ఎప్పుడూ అపోజ్ చేయలే. నా మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా ఇన్లాస్ వాళ్ళకి ఏంటిది వీడు ఏమీ చేయను అంటున్నాడు, ఏదో అప్పుడు బ్యాంక్ ఉద్యోగాలు అవి సులువుగా వచ్చేవి, ఎక్కడో చోట ఉద్యోగం వేయిస్తాం అని చెప్తే నేను చేయను అన్నాను. నా వైఫ్కి అబ్జెక్షన్ లేదు, ఓకే అంది, నడుస్తుంది. జరుగుబాటు సమస్య, జరుగుబాటు ఉంది కదా, అదే మెయిన్. అదే నా అంబిషన్ కూడా, ఈ దేశంలో అందరికీ జరుగుబాటు అనేది ఏర్పాటు చేయగలిగితే గవర్నమెంట్ అయిపోయినట్టు దాని పని. తర్వాత ఎవడు వాడు నెసిటీస్ వరకు గవర్నమెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అందరు నెసిటీస్ అందజేయాలి. తర్వాత వాడు కంఫర్టబుల్ గా బతుకుతాడా, లగ్జూరియస్ గా బతుకుతాడా, వాడి సొంతం మీద ఆధారపడి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కనీస అవసరాలు అంటే ఇంకా అదే అంతే. వాస్తవం. కనీస స్వతంత్రం వచ్చినప్పుడు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా నెహ్రూ ఇంత పప్పు పెట్టాలి ఇవన్నీ కూడా లెక్కలు వాళ్ళు అప్పుడు వేసారు వాస్తవానికి. అప్పుడు పరిస్థితి అసలు ఫుడ్ లేదు కదా. లేదు. ఇప్పుడు 78లో మీకు కుదరలేదు, తర్వాత ఎన్నికలు 83, అప్పటికి తెలుగుదేశం పార్టీ రావడము గెలవడం ఇదంతా అయిపోయింది. 84లో నాకు ఆల్మోస్ట్ పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. రాజశేఖర రెడ్డి గారు పిసి ప్రెసిడెంట్. అవును. అప్పుడు రూల్ పెట్టారు ఏంటంటే అందరు మంత్రులు, ఇందిరాగాంధీ హత్య తర్వాత అందరు మంత్రులు పోటీ చేయాలని. అప్పుడు మాకు రాజమండ్రి నుంచి మంత్రి పట్టాభి రామారావు, ఆయన పోటీ చేయను అన్నాడు. అంటే పోటీ చేయనంటే ఖాళీ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పిసి ప్రెసిడెంట్, తక్కువ నా పేరు ప్రపోజ్ చేశారు. ఓహో, మాకు అప్పటికి అంత క్లోజ్ కూడా లేదు. అదేనండి, ఎలా చేశాడు ఈయన, నా పేరేంటి, ఊర్లో టాక్ వచ్చేసింది, ఎలా అరుణ్ కుమార్కి ఇచ్చారు టికెట్ అని. సంగీత వెంకటరెడ్డి మేమంతా కూర్చున్నట్టుగా ఆయనకి ఫోన్ వస్తే నువ్వేట క్యాండిడేట్ అన్నారు. ఇదేంటి, నాకే ఆయనతో అప్పటికేం పరిచయం ఎక్కువ లేదు. రాజశేఖర రెడ్డి గారు తెలుసు, పిసి ప్రెసిడెంట్, గుర్తుపడతారు అన్ని తెలుసు. కానీ ఎంపీ సీట్కి ప్రపోజ్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు జనరల్ సెక్రటరీగా వట్టి పార్థసారథి గారు, అంటే వసంత్ కుమార్ ఫాదర్, ఆయన మా వెస్ట్ గోదావరి ఆయన. ఓకే, ఆయన్ని అడిగారట ఎవరో రాజమండ్రి క్యాండిడేట్ అని. ఓహో, అంటే ఆయన ఎంక్వైరీ చేసి అరుణ్ కుమార్ అని కుర్రాడు, నేను విన్నాను స్పీచ్ బాగా మాడుతున్నాడు, ఓహో, ఇతనికి ఇస్తే బాగుంటుంది, ఫైనాన్షియల్ గా కూడా మంచి ఫ్యామిలీయే, పెద్ద కోట్లు ఉన్న ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీ వెల్ టు డూ ఫ్యామిలీ అని ఆయన ప్రపోజ్ చేశాను. తర్వాత చాలా కాలం తెలిసింది నాకు ఎలా వచ్చింది అసలు నా పేరుని. ఓహో, అలా 84లో వచ్చింది. 85 అయితే నాకు బీఫార్మ్ ఇచ్చారు అసెంబ్లీకి. ఓహో, 85 బీఫార్మ్ తీసుకుని నేను రాజమండ్రి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ రాజమండ్రిలో మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఏసీవీ రెడ్డి గారు అప్పుడు దాకా నేను పోటీ చేయను అన్నాడు. అప్పుడు నేనే చేస్తాను అన్నాడు. అంటే ఆయన డెఫినెట్ గా నాకన్నా మంచి క్యాండిడేట్. అదేనండి, నేను విత్డ్రా అయిపోయాను, నామినేషన్ ఇలా. తర్వాత 89 పార్లమెంట్ టికెట్ అయిపోయింది నాకు. సడన్ గా చెన్నారెడ్డి గారు జమున పేరు పెట్టారు. ఓహో, జమున పేరు పెట్టి జమునకు సీట్ ఇవ్వాలన్నారు. జమున నిజంగా ఆవిడ ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ లో వచ్చి రాళ్ల దెబ్బలు తిని ఫస్ట్ సినిమా ప్రపంచంలోంచి వచ్చి రామారావు అప్పు వచ్చేసినప్పుడు ఆవిడే జమున గారు. ఆవిడకి టికెట్ ఇస్తా ఉంటే మనం మాట్లాడకూడదని రాజమండ్రి నుంచి ఆవిడకి సపోర్ట్ చేసి అలాగే 89లో పోయింది. 91లో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. అదేనండి, 94 అసెంబ్లీ ఇచ్చారు. సో మీరు 78 నుంచి మీ టికెట్ల పరంపర మీరు, ఎందుకంటే అప్పుడు మెంబర్షిప్ 2004లో ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. సార్లు ఓడిపోయింది అంత ముందు. అదే ఓడిపోయారు. 94, 99 అసెంబ్లీ 2 సార్లు ఓడిపోయాను. ఇంకా 2004 పోటీ చేయాలి. కానీ ఆ మధ్యకాలంలోనే మీరు రాజకీయంగా అందరి దృష్టికి వచ్చారు వాస్తవానికి. అప్పుడు రామారావు గారు ఆయనకు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ఆందోళన, ఈ అంటే ఒక ఎన్టీ రామారావు గారు వచ్చాక వచ్చినటువంటి ఒక పెద్ద తేడా కాంగ్రెస్ లో ఏంటంటే మాట్లాడే వాళ్ళ వాల్యూ పెరిగింది. అంతకుముందు కాంగ్రెస్ లో స్పీకర్స్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఎవరెవరు ముఠా కట్టి బాగా బలంగా ఉన్న నాయకులు అదే ఉండేది. కాంగ్రెస్ ఒకటే కదా పార్టీ, ముఠా ప్రాబల్యం. కమ్యూనిస్టులు నెమ్మది నాకు వయసు వచ్చేటప్పటికి అంతరించిపోయారు. అంతరించలేదని ఉన్నారు కానీ అంటే కాదు, సీట్లు పోటీ ఇవ్వటం. ప్రధాన పార్టీ విడిపోయిన తర్వాత కొంచెం ప్రధాన పోటీదారులుగా లేరు. ఎన్టీ రామారావు వచ్చాక మాత్రం
వెతికి ఎక్కడెక్కడైనా మాట్లాడేవాడు స్పీకర్ ఉంటే ఉమ్, వాడికి అవకాశం ఇవ్వాలి. ఉమ్, రాజశేఖర రెడ్డి గారికి 83లో ఆయన పీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే ఆయనకి నేను బాగా మాట్లాడతానని ఒక బాగా నమ్మకం కుదిరింది. ఓహో 84లో రాజీవ్ గాంధీ రాజమండ్రి వచ్చినప్పుడు ఉమ్, నన్ను ఆయనకి అటాచ్ చేశారు. ఓహో 84లో 84లో అటాచ్ చేస్తే ఆయన డైరెక్ట్గా నాకు అఫీషియల్ ట్రాన్స్లేటర్ అని చెప్పి ఏఐసిసి నుంచి నాకు ఒక కాగితం కూడా పంపారు. ఓకే ఆయన ఎప్పుడు వచ్చినా నేనే వెళ్ళాలి. ఓహో అలాగా తీసుకొచ్చారు. ఎందుకో మరి రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ మీట్ అయినప్పటి నుంచి నేనంటే ఒక ప్రత్యేక అభిమానం. ఉమ్. కారణాలు ఏంటో తెలీదు. అంటే ఆయన సహజంగా ప్రతిభావంతులను కొంచెం ప్రోత్సహించటము, అంటే పెద్ద కుళ్ళు అంతగా లేకుండా చేసే ఒక లక్షణం అంటే ఉన్నట్టు. మేము పైగా ఆయన కూడా యువకుడు, అదే అందరూ వ్యతిరేకించారు. ఆ, నన్ను ట్రాన్స్లేటర్ గా పెట్టడం అయితే మాత్రం ట్రాన్స్లేషన్ కూడా వ్యతిరేకించారు. బాబాయ్ ట్రాన్స్లేటర్ కి ఎంత ఉంటుందో నాకు తెలియదు. తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లో ఎవడో కొత్త తీసుకొచ్చి పెడుతున్నావు అని పెద్ద పెద్ద నాయకులు పేర్లు ఓహో. చెప్పను కానీ ఓహో అని అంటే ఈయన ఆ రోజున వాళ్ళని ఎదిరించే ఇదిగా లేడు ఈయన కుర్రాడిన. ఆయన అలాగే అలాగే అని చెప్పి నెమ్మదిగా రాజీవ్ గాంధీ అడుగుతున్నాడు అన్న లెవెల్లో క్రియేట్ చేసి పంపించేది ఈయనే. ఎక్కడ అసలు మిస్ అవ్వకుండా. మీరు వచ్చాక నేను కూడా ట్రాన్స్లేషన్ చేస్తుంటాను అనుకోండి. మీరు వచ్చాక కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రాన్స్లేటర్ ఏర్పడ్డాడు. అది అదివరకు పివి నరసింహారావు, ఇందిరాగాంధీ వస్తే పివి నరసింహారావు అట్లా ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. ఒక అఫీషియల్ ట్రాన్స్లేటర్, అంటే అధికారిక దుబాసి ఒక ఆయన. రాజశేఖర రెడ్డి గారి ఐడియా ఏంటంటే ఎన్టీ రామారావు వచ్చి మాట్లాడే ఫోర్స్ తోటి మాట్లాడాలి అంటే నేను అనేవాడిని, నేను దుబాసీనండి, ఆయన ఏం మాడితే అది నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడతావు, నువ్వే ఉండాలి, ఇంకెవరు ఉండటానికి లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఒక దీన్ని స్టార్ట్ చేశారు, దాన్ని ఏమంటారు, పథకం ఒకటి పెట్టారు కదా, వర్క్ 100 days మినిమం వర్క్ ఇవ్వటం. అవును, ఆ యాక్ట్ అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అచ్చా, ఫుడ్ ఫర్ వర్క్. ఫుడ్ ఫర్ వర్క్ అది యాక్ట్ చేశారు. అదేంటంటే మినిమం గ్యారంటీ, అవును 100 days మినిమం గ్యారంటీ ఇచ్చేలాగా ఏదో ఎంత ఇచ్చాలి, ఎప్పుడు వాళ్ళు పని అడిగితే అప్పుడు పని చూపించాలి. మీరు అనేది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తర్వాత కాదు సోనియా గాంధీ. నేను అదే పనికి ఆహారం, ఇది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ. దాని స్టార్టింగ్ కి అనంతపూర్లో మీటింగ్ అండి. నేను అప్పటికి ఎంపీని. దాని ఎవరెవరు వచ్చారు, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు. మణిశంకర్ అయ్యరు, మన ఇతను రఘువంశీ ప్రసాద్ కన్సర్న్ మినిస్టర్. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆర్గనైజ్ ఒక్కొక్కరికి ఒక్కో ట్రాన్స్లేటర్ని పెట్టారు. నన్ను సోనియా గాంధీకి పెట్టారు, మన్మోహన్ సింగ్ ఇంకో లాయర్ ఎవరినో పెట్టారు, అలాగే రఘువంశ్ ప్రసాద్ హిందీలో మాట్లాడని ఇంకో ఆయన్ని సెలెక్ట్ చేసి పెట్టి లిస్ట్ అంతా తయారు చేశారు. తయారు చేసి మేము కూర్చున్నాం, కరెక్ట్ బాగుంటుందని. ఈ లోపు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చి ఇదేంటిది అన్నాడు. అంటే ట్రాన్స్లేషన్ ఏంటంటే అరణ్ నువ్వు చేయి మొత్తం అన్నాడు. అంటే నేను ఎలా చేస్తానండి, నలుగురు చెప్పేది అదే స్పీచ్, జనంకి బోర్ కొట్టేస్తుంది, నలుగురు అదే చెప్తే వేరు వారు వాళ్ళు చేస్తే వింటారని. అంటే నువ్వు చేయవా, నీకొచ్చు, ఎవరో చెప్తే ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకుని ఎవరి చేత కొత్త వాళ్ళ చేత ఏంటి, నువ్వే చేయని, నలుగురికి నేనే చేశాను. ఎక్కడ జరగదు ఇది. అంత ఇదిగా ఆయన ట్రాన్స్లేషన్ అంటే నేనే చేయాలి. ఓకే, అక్కడ మీటింగ్ ఏమైనా జరిగితే నేను ప్రారంభ ఉపన్యాసం చేయాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతాయి కదా, మనం 1 year సెలబ్రేషన్స్ చేసేవాళ్ళం. అవును, వార్షికోత్సవం. ప్రతి వార్షికోత్సవానికి నేనే అంకిత దినోత్సవం. అవును, చాలా లైక్ చేసేవాడు. అంటే ఉపన్యాసం ఏంటి, మీరు స్కూల్ రోజుల్లో నుంచే ఇది చేశారా? కాంపిటీషన్ వాటికి వెళ్ళేవాడిని కానీ ఎప్పుడు నాకు కన్సలేషన్ ప్రైజ్ రాలేదా? కంటి తుడిపే. ఫస్ట్ సెకండ్ ఇప్పుడు వచ్చేది కాదు, ఏదో గట్టిగా అరుస్తానని చెప్పి ఏదో కంటి తుడిపిచ్చేవారు. కాలేజీలోకి వచ్చాక మారిపోయాయి యాక్టివిటీస్. స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలకు వెళ్ళేవాళ్ళం. కాలేజీకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ మారిపోయిందండి. అరుణ్ కుమార్ గారు 85-89 మధ్యలో రాజకీయాలు మారిపోయాయి. వంగవీటి రంగం, కాపునాడు, వంగవీటి రంగ నిరాహార దీక్ష, తర్వాత హత్య, విజయవాడలో పరిణామం, ఇవన్నీ కూడా వచ్చి ఆ దశలో మీరు ఎక్కువ క్రియాశీలంగా ఆ బృందంతో తిరిగినట్టుగా ఉన్నారు. అంటే సామాజిక సమీకరణలు, వైరుధ్యాలు కూడా తీవ్రమైన కాలం కదా అది. అవునవును. వంగవీటి రంగ నాకు అంబటి సుబ్బారావు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను రోజు విజయవాడ తీసుకెళ్ళాడు. నేను అప్పుడు ఏలూరులో లా చేస్తున్నాను. తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఆ మీటింగ్ ఏదో వంగవీటి రంగానికి సంబంధించి ఒక 100 మంది స్టూడెంట్ లీడర్స్ తోటి, యూఐ అని ఒకటి ఉండేది, ఆ లీడర్స్ తోటి పెట్టాడు మీటింగ్. పెడితే నన్ను మాట్లాడమన్నాను. అప్పుడు రంగా నాకు ఆయన పరిచయం లేదు. అంబటి సుబ్బారావు బాగా మాట్లాడతాడని మాట్లాడించాను. మాట్లాడితే నేను మాట్లాడింది ఆయనకు నచ్చింది. ఈవినింగ్ పబ్లిక్ మీటింగ్. ఆ పబ్లిక్ మీటింగ్ లో చీఫ్ గెస్ట్లు ఎవరంటే కె కేశవరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే, వీళ్ళిద్దరు ముఖపరిచయమే నాకు అప్పటికి. అక్కడ నన్ను ప్రారంభోపన్యాసం పెట్టాడు రంగా. అది సూపర్ గా ఇద్దరు కూడా మర్చిపోలేక క్లిక్ అయింది. రంగా కూడా ఇలాగే ఎందుకో మరి నేను లేకుండా మీటింగ్కి వెళ్ళేవాడు కాదు.
ఎవరు మీటింగ్ పిలిచినా అరుణ్ కుమార్ వచ్చేమనండి అని మీటింగ్ తీసుకెళ్ళాడు. అలాగే ఆయన ఎలక్షన్ టైంలో నిరాహార దీక్ష చేస్తున్నాడు. మేము రాజీవ్ గాంధీ ట్రాన్స్లేషన్ చేసి అన్ని పూర్తి చేసుకుని గన్నవరంలో దిగి రాజశేఖర రెడ్డి గారు ఆయనేమో ఢిల్లీ వెళ్ళిపోయాడు. రాజీవ్ గాంధీ, రాజశేఖర రెడ్డి గారు నేను విజయవాడ వచ్చాం. ఈ నిరాహార దీక్షలో ఉన్నాడు ఆంధ్రరత్న భవన్లో రంగా వ్యాస్కి వ్యతిరేకంగా. అవును. ఈయన ఏం చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆయనకి అటాచ్ చేసి 2 రోజులు టైం ఉంది, ఈ 2 రోజులు అరుణ్ మాట్లాడతాడు, నువ్వు పక్కన కూర్చో, తిరిగేయండి మొత్తం ఊరంతాను ఓహో అని చెప్పి పెట్టారు. ఆ 2 days రోజు సాయంత్రం 6 గంటలకు మొదలెట్టి రాత్రి 10 వరకు పబ్లిక్ మీటింగ్స్ అనమాట. జీప్ మీద పైన టాప్ మీద ఏమో కుర్చీ వేసుకుని రంగా కూర్చునేవాడు. నిరాహార దీక్ష కదా. అవును. నేను మాట్లాడడం అది రంగా 2,500 మెజార్టీతో గెలిచాడు. అవును. 85 గెలిచాడు. గెలిచినందుకు ఆయన రంగా వీళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడు, పెద్ద సభలో పెట్టారు. కాంగ్రెస్ మామూలుగా కృష్ణ చాలా పెద్ద గ్యాదరింగ్స్ వచ్చేవాడి. అవును. ఆయనే స్టార్ క్యాంపెయినర్. అయితే ఓట్లు రాలే. రంగాది మాత్రం చాలా ఆర్గనైజ్ చేసాడు. నన్ను ఇంకా అసలు ఆయన చచ్చిపోయే వరకు ఎవరన్నా నేను ఆయన కలిసి ఉంటే మాత్రం ఇదిగోనండి నా ఎలక్షన్ గెలిపించింది ఈయనే అండి అని చెప్పి ఆ 2 రోజుల మీటింగ్ గురించి. అంటే అప్పుడు తెలుగుదేశం అంటే రామారావు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సామాజిక వైరుధ్యాలు అంటే కులపరమైనటువంటివేనండి ఇది పెరిగాయి కదా బాగా. ఆ సమయంలోనే మీ పెరుగుదల. అది టైమా ఏంటో నాకు అది తెలియదు కానీ రామారావు గారు వచ్చాక పెరిగాయండి. మాకు ఈస్ట్ గోదావరి ఉండేది, కాంగ్రెస్ లో 2 వర్గాలు. ఒకటేమో జమీందారులు అంటే ఎస్పీకే పట్టాభిరామారావు, సత్యనారాయణరావు, వాళ్ళ వ్యతిరేక వర్గం రాయవరం మున్సబు, ఉండవల్లి సత్యనారాయణమూర్తి. ఆయన కమ్మే ఈయన కమ్మే. ఈయన కింద కొంతమంది ఆయన కింద. ఎప్పుడు ఏ రోజు మేము వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి అన్న ఫీలింగ్ ఎవరికి లేదు. రెండు కమ్మ వర్గాలే ఉండేవి. ఇద్దరు చాలా బలంగా ఉండేవారు. అన్ని క్యాస్ట్లు ఇటు అటు ర్యాలీ అయి ఉండేవారు. క్యాస్ట్ అనేది లేదండి అప్పుడు. లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చాక మాత్రం డెఫినెట్ గా ఒక స్టార్ట్ అయింది. కమ్మాస్ నాన్ కమ్మాస్. అక్కడి నుంచి కమ్మాస్ కన్నా మేము ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్ గా కాపులకి. మాకు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కోస్తా జిల్లాలో కాపే వస్తుంది. సో ఇవన్నీ స్టార్ట్ అయ్యి తర్వాత ఇవాళ అంటే టీడీపీ కారణం అని కాంగ్రెస్ కారణం అని టీడీపీ మొత్తానికి అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా. వాస్తవంగా తూర్పుగోదావరి ఈ విషయంలో ముఖ్య పాత్ర వహించింది కదా వాస్తవంగా చెప్పాలంటే. కేంద్రం విజయవాడ అయినా కానీ అంటే ఆ చర్నింగ్ ఎక్కువ. ఈస్ట్ గోదావరిలో దాదాపుగా ఒక హాఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ కాపుస్ అందరూ ఓట్లు వేస్తే నెగ్గేస్తారండి. అన్ని ఓట్లు ఉన్నాయి ఈస్ట్ లో. అదొక పొజిషన్, అడ్వాంటేజెస్ పొజిషన్ అది. అందుకని ఈస్ట్ లో కొంచెం ఎక్కువ ఫ్లేర్ అయిపోతుంది. కానీ ఇది నేను రామారావు గారు బాధ్యులని చెప్పను కానీ అదొక టైము. ఆ టైంలో స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను రామారావు గారితో నాకు పర్సనల్ గా ఏం తెలీదు. నేను విన్నదైతే ఆయనకు ఓన్లీ ఫ్యామిలీ వరకు ఆయనకి మా ఫ్యామిలీ బాగుండాలని ఉందేమో కానీ నా కులం బాగుండాలి అంత ఆలోచన అలా సంకుచితంగా ఆలోచించినట్టుగా నాకు ఎవరు చెప్పలే. కాంగ్రెస్ ఆలోచించవచ్చు అంటే రెండో వైపు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అంటే కాంగ్రెస్ అంటే అప్పుడు సహజంగా కాంగ్రెస్ రెడ్లు తెలుగుదేశం ఇదేనే ఒక భావన అయితే వచ్చింది. మా ఏరియాలో మీ దగ్గర రెడ్లు లేరు కాబట్టి దానివల్ల ఇదై ఉండొచ్చు. ఇప్పుడు ఆ సమయంలో 88లో జరిగిన ఘటనలు అవన్నీ చాలా బాధాకరమైన అధ్యాయాలుగా మిగిలిపోయాయి కదా. చాలా బాధాకరం. అయితే ఇప్పుడు అదంత అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒక విధంగా కుల ఘర్షణలు కుల వైరుధ్యాలు అది బాగా ప్రకోపిస్తున్నాయి. ఆ వాతావరణం పెరుగుతుందని అంటున్నారు. మీరు హౌ డు యు లుక్ అట్ ఇట్? అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అన్ని రకాల మార్గాలు వెతుకుతారండి గవర్నమెంట్ అన్పాపులర్ చేయడానికి. గవర్నమెంట్ కూడా అన్ని మార్గాలు వెతకడం ప్రారంభమైంది అనుకోండి, కుల ఘర్షణలు వచ్చేస్తాయి. గవర్నమెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం విషయం ఉంది. నేను దీన్ని ఇష్యూ అనుకోలే అసలు. ముద్రగడ పద్మనాభం ఆయన సీనియర్ లీడరు, కాజ్ దొరికింది, పట్టుకున్నాడు, ఉద్యమం చేస్తున్నాడు ఆయన. దానికి రాజమండ్రిలో మీరు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడాలి, పాకిస్తాన్ బార్డర్ దగ్గర కూడా అలా ఉండదు. అదే మీకు హాస్పిటల్ చుట్టూ ఈ వైర్ వేసేసారు. అవునవును. వేసి మొత్తం అదేంటి హైవే అది ఆపేశారు, ఎవరు అటు వెళ్ళటానికి వీల్లేదు. అసలు ఆ సీన్ చూసిన వాడికి ఈ సీన్ మొత్తం అన్ని టీవీల్లో చూపించడం. అదేనండి. నేనేమనుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చతురుడు, అందులో నాకేం అనుమానం లేదు. పొలిటికల్ డెసిషన్లు తీసుకోవడంలో చాలా. ఒకవేళ కాపుల్ని మొన్న కాపులు వేసారు ఓట్లు, ఈసారి డిజోన్ చేద్దాం, డిజోన్ చేసినట్టు తెలియజేద్దాం బయటికి. సో యాంటీ కాపు ఓట్లు ఏమైనా ఉంటే మనకు వస్తాయి.
అనేటువంటి ఏమన్నా ఒక ఇది గవర్నమెంట్ స్టాండ్ అనే ఫెయిలర్ పంపించాలనే ఐడియా, లేకపోతే అక్కడ అంత లేదు. లేని దానికి పెద్ద వార్ సీన్ క్రియేట్ అయింది. అంటే ఒక విధంగా మరీ నిర్బంధం అనండి, కత్తిగట్టి వ్యవహరించింది అనే భావం ఎక్కువగా ఉంది. ఆ భావం వల్లే ఇప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. ఈవేళ ముద్రగడ పద్మనాభం డెఫినెట్ గా ఆయన నేను వెళ్తున్నాను రేపు పాదయాత్ర అంటే జనం అందరూ వచ్చే పరిస్థితి ఉంది. నెక్స్ట్ మాకందరికి ముద్రగడ పద్మనాభం గారికి ఎప్పుడు మేము యాంటీ గ్రూప్, కానీ ఈవేళ మాకందరికి ముద్రగడ పద్మనాభం మీద సింపతి ఉంది. మీకు సింపతి ఉంది? ఎందుకు అతను ఎంత బాధ పెడతా, ఇంటి మీదకి వెళ్ళి ఆ వైఫ్ ని, కొడుకుని, కోడల్ని ఇన్సల్ట్ చేయడం, ఇవేంటి అవసరం? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అది అందరికీ తెలుసు. ముద్రగడ పద్మనాభం ఫాదర్ కూడా ఎమ్మెల్యే చేశాడు. వాళ్ళ రాజకీయం ఫ్యామిలీ గౌరవప్రదంగా బతికేటువంటి కుటుంబం. వెళ్ళి అదంతా టీవీలో చూపించారు మళ్ళీ. అవును, ఆయన కొట్టడం, తోయటం ఇవన్నీ. దీంతో ఇదేంటిది ముద్రగడ పద్మనాభం ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తారు అడిగాడు. ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇస్తా ఉంటారు, కమిటీ వేస్తారు, పిలిచి మాట్లాడతారు. అవన్నీ జరగకుండా అంటే తెలుగుదేశం ఓటమిలో గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే ఈ ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ లేకపోవడం ఇది వరకు జరిగింది. మొన్న వాళ్ళందరూ ఓట్లు వేసినందుకే చంద్రబాబుకి వచ్చాడని ఒక అభిప్రాయం. వాళ్ళని నేను మా జిల్లాలో మెజార్టీలు చూస్తే చిరంజీవికి ఎలా వేశారో కాపు ఓటింగ్, పవన్ కళ్యాణ్ తిరగటం వల్ల చంద్రబాబుకి అలా వేశారు. జగన్ అలాగా ఓడిపోవడానికి ప్రధాన కారణం అంతే కదా. మీ జిల్లాలో తూర్పుగోదావరి 4 జిల్లాలండి, 4 జిల్లాల్లో అసలు స్వీప్. మా రాజమండ్రి 28,000 మెజార్టీ. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇంట్లో వ్యవహరించడము, ముద్రగడ ఇది ఆయన ఏం చేస్తారన్నా ముందస్తుగానే పోలీసులు హోంమంత్రి కాదని చెప్పటం, ఇదొక ప్రతికూల వాతావరణం తీసుకొని వచ్చిన దానివల్ల అడ్వాంటేజ్ ఉందనుకున్నారేమో. అంటే వ్యతిరేకులు అందరూ ఇటే చేస్తారేమో. అంటే ఈ ఓటు పోయినా ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాల వాళ్ళకి కన్సల్టేట్ విషయంలో మాట్లాడడం ముద్రగడ పద్మనాభం అటువంటి జరిగా. మీరు ఇదివరకు యాంటీ గ్రూప్ అంటే దీని మీద లేదు, అది వరకు ఎప్పుడు ఇప్పుడు కాదు, బిఫోర్ 2004. తర్వాత అంటే యాంటీ అంటే మేము జక్కంపూడి రామారావు మీరంతా ఒక బ్యాచ్. ముద్రగడ పద్మనాభం గారు ఆయన చాలా, నేను మా మదర్ పోతే ఆయన వచ్చాడు, ఆయన ఇంటికి వెళ్ళాను. ఈ గొడవ జరిగిన తర్వాత ఈయన్ని హాస్పిటల్లో చాలా హర్ట్ అయి ఉన్నారు పర్సనల్, వ్యక్తిగతంగా కూడా చాలా. నా వరకు నేను చాలా మూవ్ అయ్యానండి. ఆయన ఎప్పుడు అలా మాట్లాడాడు, చాలా మొండిగా ఉంటాడు. అటువంటిది నన్ను లోపల గదిలో తీసుకెళ్ళి ఇలా జరిగిందండి, ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం అవ్వలేదంటే నిజంగా నేను చాలా మూవ్ అయ్యాను. ఎందుకంటే హీ డజంట్ డిజర్వ్ ఇట్. ఓకే, ఆయన ముద్రగడ పద్మనాభం అనే మనిషి ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్, అందరికీ తెలుసు. ఉన్నంతలో ఆయన ఆనెస్ట్ గా ఉన్న మనిషే, చాలా పెద్ద పెద్ద పదవులు చేశాడు. ఈయనతో పాటే ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన కాంగ్రెస్ ఐలో నెగ్గితే ఆయన జనతాలో నెగ్గాడు, వేవుకి వ్యతిరేకంగా. సో ఇప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చు. వీళ్ళేమి మావోయిస్టులు అండి, ఇంక తప్పలేదు మాకు, కాల్ చేస్తారని మేము కూడా గన్లు ఎట్టుకెళ్ళి ఉండడానికి లేదుగా. ముద్రగడ పద్మనాభం తెలుసున్నవాడు. అంతకుముందు 2009 ఎలక్షన్ వీళ్ళ పార్టీ తరఫున పోటీ చేశాడు. తెలుగుదేశంలో మంత్రిగా కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్ వాళ్ళ పార్టీ పోటీ చేశాడు. సో ఎందుకు మరి అంటే మంచి చెడ్డ 88లో జరిగిన పరిణామాలు అట్లా ఉండకూడదని అందరూ అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి వచ్చే ప్రమాదం అనండి, లేకపోతే ఇది ఏమన్నా ఉందా? 88 అక్కడ విజయవాడలో క్యాస్ట్ వార్ ఉందండి. ఉంది. అది ఆయన ఒక కమ్యూనిస్ట్ లీడర్ని చంపేశారు. అచ్చా, అది సరే అనుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వెంకటరత్నం గారిని చంపేశారు, అది స్టార్ట్ అయింది. సో ఆ విజయవాడ పరిస్థితులు రావు. అలా వచ్చే అంత ఇదికి ఏం దిగజారలే. అయితే ఏంటంటే ఇవి పొలిటికల్ గా మాత్రం వెంజన్స్ ఉంటుంది. పొలిటికల్ గా ఇది ఇలా ఇంత అబ్నార్మల్ బిహేవియర్ అవసరం లేదు. ఇట్ కెన్ బి ట్యాకిల్డ్. ఇవ్వగలరా ఇవ్వలేరా చెప్పడం, ఎలక్షన్ టైంలో బోల్డ్ ప్రామిస్. మీరు చెప్పే దాంట్లో ఒక ముఖ్యమైన సంకేతం ఉంది. మొదటిసారిగా కాపులు తెలుగుదేశం పార్టీకి ఓటేయడం వల్లనే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి రాగలిగారని ఒక భావన ఉంది. సరిగ్గా ఆ వర్గాన్ని ఇప్పుడు వ్యతిరేకం చేసుకుంటున్న పరిస్థితి అదే. అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారిది పొలిటికల్ క్రాఫ్ట్స్మెన్షిప్ చూస్తే ఆయన ఇంత తెలియకుండా డెసిషన్, నాకు అర్థమైంది ఆయనకు అర్థం అవ్వకుండా ఉంటుందని అనుకున్నాను. ఓకే, డెఫినెట్ గా దాని వెనకాల వీళ్ళు పోయినా పర్లేదు, ఈ వర్గం అంతా మనకు వస్తుంది, అందుకే ఆ కమిషన్ ఎక్కడికి వస్తే అక్కడ బీసీ లీడర్స్ వెళ్ళి గొడవ చేయటం, కాపు లీడర్స్ వెళ్ళటం, ఇది అక్కడ ఒక డివిజన్ వచ్చేసింది. వీళ్ళు యాంటీ టీడీపీ, వీళ్ళేమో ప్రో టీడీపీ అని. పర్హాప్స్ అది వర్కౌట్ అవుతుందని అనుకున్నారేమో.
అంటే ఏదైనా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అసలు- మళ్ళీ దాని తోడు ఐవైఆర్ కృష్ణారావు ఉదంతం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన ఐవైఆర్ కృష్ణారావు కావాలని కోరుకున్నదే. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ని ఎవరో ఒక టీడీపీ అడ్వకేట్ వచ్చి మీరు రాజీనామా చేయండి, దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని అడ్వకేట్ జనరల్ చేయాలని అనుకుంటున్నాం, మీరు చేయండి అన్నట్టు. అంటే ఆయన రాజీనామా చేసి ఇచ్చాడు. ఈ వార్త మాకు తెలిసింది. తెలిస్తే నేను ఎవరినో పంపించి ఏంటిది ఇలా జరిగిందా అడిగిరా అంటే అడిగి వచ్చి ఆయనకేమి దీన్ని ఇష్యూ చేయడం ఇష్టం లేదండి, మీరు చెప్పింది 100% ఇలాగే జరిగింది, బట్ ఆయనకి ఇష్యూ చేయడం ఇష్టం లేదని చెప్పాడు. అన్నాడు. ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేదు, వదిలేసాం. ఐవైఆర్ కృష్ణారావుని కూడా నువ్వు రాజీనామా చేయనుంటే అసలు ఇష్యూ లేదు. అవును అవును. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు నాకు బాగా తెలుసు. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను 3 లెటర్లు రాశాను అదే చంద్రబాబు నాయుడుకి. ఈయన కాపీ పెట్టేవాడిని. ఈయనకి ఫోన్ చేసి ఏమండి నా దానికి అక్నాలెడ్జ్మెంట్ కూడా రాదేంటండి అంటే, అక్నాలెడ్జ్మెంట్ చీఫ్ సెక్రటరీ ఎలా ఇస్తాడండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రావాలి మీకు, నాకు ఓన్లీ కాపీ పెట్టారంతే అనేవాడు. కాపీ పెట్టాను, పోనీ నాకు అందులో ఉన్నది ఏమన్నా చెప్పండి. ఏంటి ఫస్ట్ రాసిన లెటర్ నేను పవర్ విషయం మీద. పవర్ రేవంత్ రెడ్డి గారు లేచి అసెంబ్లీలో చెప్పాడు ఏమని, మా ఆంధ్ర నుంచి పవర్ రాకపోతే తెలంగాణ పవర్ కట్లే చంద్రబాబు ఇచ్చాడు అని. ఇది నిజమా? నిజమైతే ఏ రేటుకి ఇస్తున్నారు, ఎంత పవర్ ఇస్తున్నారు, ఇవ్వడం తప్పని కాదు, అది చెప్పండి అంటే రిప్లై కూడా ఉండదు. ఈవేళ దాని మీద గొడవ. 3 ఏళ్ళు అయిన తర్వాత ఏమో అంటున్నాడు. అవును అవును. ఏ రోజు ఆ రోజు వాళ్ళు బిల్లులు ఇచ్చుంటే వచ్చింది కదా, లేకపోతే ఆపేస్తామని అప్పుడు క్రైసిస్ కూడా ఉంది. అవును. ఇలాంటి వాటిలో ఐవైఆర్ కృష్ణారావు టోటల్గా తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మిన్స్ని సపోర్ట్ని గ్యాదర్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడండి. మొత్తం ఆన్లైన్ ఎవడో పెట్టుకుంటాడు కాగితం. నాకు తెలుసున్నటువంటి మాకు పుష్కరాల రేవులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ వచ్చి చెప్పాడు, ఏమంటే మా కొడుకు ఇంటర్నెట్లో పెట్టేటండి 5,000 వాడి అకౌంట్లో పడ్డాయి. ఎవడు చేశాడండి మన బ్రాహ్మణులకి? అదేనండి. చంద్రబాబు నాయుడు వెంటనే ఒక వారం రోజుల్లో ఒక ఉత్తరం వచ్చింది, నీకు ఇంత డబ్బు పంపించు. వీళ్ళు అంటున్నట్టు కాకుండా రాజకీయ మైలేజ్ రావాల్సింది వచ్చింది ఐవైఆర్ కృష్ణారావు. ఐవైఆర్ కృష్ణారావు కష్టపడ్డాడు. ఎందుకు ఇంత టికిల్ చేసి ఇలా చేశారు నాకు అర్థం అలా. నిన్న మొన్న ఒక పేపర్లో ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను ఎడిటోరియల్ రాశారు, ఇక ముందు ఇలా ఉండబోతున్నాను అని సంకేతం ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు ఐవైఆర్ కృష్ణారావు వేటేశాడు అని రాశారు. అంటే బలి.